లోపల పెట్టి మనం లోపల రాదు సైడ్ ఉన్నా సైడ్ ఉండి కొంచెం సార్ ఇటువంటి సార్ ఒకసారి ఇటువంటి అందరూ ఒకసారి అయిపోయినాక లెక్కడమే శివయ్య కొంచెం వెనక్కి మన కొట్ట వెంకటేశ్వరరావు గారు కానీ మన దుర్గా గారు కానీ వీళ్ళంతా కూడా ఇదివరకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. కొంతమంది ఇబ్బందుల వల్ల దానివల్ల వాళ్ళట వెళ్ళటం మళ్ళా ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి రావటం చాలా సంతోషం. ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి కొంతమందికి అయితే డబ్బులు ఇచ్చి ప్రభావాలు పెట్టి వాళ్ళకి అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి ఎన్నో మాయ మాటలు చెప్పి ఆ రోజు పార్టీకి కండవలు వేసి పార్టీకి ఎన్నికలప్పుడు ఏదో చేస్తామని చెప్పి దూరం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటిది వీళ్ళు కూడా ఎప్పుడు కూడా పార్టీ అన్నా మనమన్నా కూడా అభిమానంగా ఉండేవాళ్ళు. మొన్న ఈ మధ్య మళ్ళా మేము పార్టీలో వస్తాం తిరిగి చేస్తాం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసిన తర్వాత ఈరోజు మన వాళ్ళంతా కూడా చేరారు, పార్టీలో చేరారు. వీళ్ళ తరపున వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ అందరూ కూడా డివిజన్స్లో 4 డివిజన్లు కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ 38, 43, 44 అదేవిధంగా 45 ఏదైతే కర్నూలు రోడ్లో ఉందో అదంతా కూడా కంప్లీట్ చేసాం. దాంట్లో కూడా పోయిన వాళ్ళు అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని అందరూ కూడా దాంట్లో వచ్చేటట్టుగా దాన్ని ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా కూడా పోయిన వాళ్ళు ఎవరికి కూడా నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఎవరికి కూడా మేము ఇబ్బంది పెట్టాల. ముందుగా ఈరోజు మంచి రోజు వాళ్ళంతా స్టార్టింగ్ మా వాళ్ళే మన కొట్ట వెంకటేశ్వర గారు కానీ మన దుర్గా కానీ వీళ్ళు వచ్చినందుకు వాళ్ళతో పాటు చేరిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నారు. నా పేరు పోతంశెట్టి దుర్గాప్రసాద్. ఈరోజు చాలా శుభపరిమాణం. మేము ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నాము, కానీ కొన్ని సమస్యల వల్ల అనుకోకుండా జరిగింది. ఈసారి తప్పకుండా అందరం కలిసికట్టుగా మా అన్న దామచర్ల జనార్దన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మా 29వ డివిజన్ తరపున మరొకసారి చెబుతూ తెలియక కొన్ని సమస్యలు జరిగిన దాన్ని పట్టించుకోకుండా గతంలో చేసిన తప్పులు ఇంకెప్పుడు లేకుండా నీతి నిజాయితీగా కష్టపడి అన్నని గెలిపించుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం. నేను లోగడ తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్గా కంటెస్ట్ చేసి ఉన్నాను. 83 నుంచి నేను తెలుగుదేశం పార్టీ. నేను నా పుట్టకు పుట్టిన తర్వాత తెలుగుదేశానికి తప్ప నేను రెండో పార్టీకి ఓటు వేయలేదు. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో నాకు జనార్దన్ గారు, మంత్రి సీను గారు నాకు ఆల్రెడీ అంత మామూలుగా కార్పొరేటర్గా నాకు అవకాశం ఇచ్చారు. నాది స్కూట్నీలో పోయినందువల్ల అంత మామూలుగా నేను వైసీపీలోకి వెళ్ళాను. ఇప్పుడు 2.5 సంవత్సరము. ఈ 2.5 సంవత్సరంలో నేను కానీ నా ఎమ్మిటి వచ్చిన కార్యకర్తలకు కానీ కనీసం నేను అంత మామూలుగా ఏ పని చేసుకోలేకపోయాను. నేను అక్కడ ఆ రోజు అంత మామూలుగా కొన్ని ప్రెజర్ల వల్ల వెళ్ళాను. మళ్ళా ఈరోజు మధ్యాహ్నం కూడా ఈరోజు ఒక్కరోజు ఆగని చెప్పన్నా కూడా నేను పోస్ట్ మించేందంటే నేను తెలుగుదేశం కార్యకర్తనే తప్ప నేను అంత మామూలుగా రెండో పార్టీ కాదు. తర్వాత ఒకసారి చూసేసి ఈ 2.5 సంవత్సరాలు చూసిన తర్వాత ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకి నాకే గతి పెట్టిందో వాళ్ళకి అదే గతి అని నేను ఊహించేసేసేసి ఇంకా అక్కడ రావదని చెప్పేసేసి జనార్దన్ గారు, మంత్రి సీన్ గారు
వీళ్ళ సమక్షంలో ఈరోజు నేను పాత ఇంటికే వచ్చినట్టు సంతోషంగా ఉంది నాకు ఇవాళ.